ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సో ఇప్పుడు వస్తున్న డైరెక్టర్ ఎవరంటే, ఈయన మాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నోట వచ్చిందంటే అది ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక పెద్ద తూటానే డైరెక్ట్ గా బాక్స్ ఆఫీస్ కి దిగిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి ఆరా చూపించాలంటే పేరాలు డైలాగులు అవసరం లేదు, కరెక్ట్ ఫ్రేమ్ పెట్టే డైరెక్టర్ ఉంటే చాలు అని మరొకసారి నిరూపించడానికి వస్తున్న ఒకే ఒక డైరెక్టర్. లెట్ మీ వెల్కమ్ డైరెక్షన్ ఉస్తాద్ ఆన్ స్టేజ్ ప్లీజ్. First of all, Radhika ma'am, it's a pleasure to be here, ma'am. Huge fan of your work, especially with Boss songs. So happy and so glad to be here. Thank you. Niha Papa, nito maarta panundi. Papa. నాకు బ్లాక్ బస్టర్ సాంగ్ కొరియోగ్రఫీ చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ రఘు మాస్టర్. థ్యాంక్ యూ. మా ప్లేయర్స్ నలుగురు. విష్ణుప్రియ ఫ్యాన్ ఫాలోయింగ్ లైన్ లో ఇక్కడ ఒక ప్లేస్ లో నేను కూడా ఉంటాను. విష్ణుప్రియకి నేను పర్సనల్, కావ్య నాకు పర్సనల్. నీదంతా పబ్లికేగా, పర్సనల్ ఉంది. డిప్యూటీ సీఎం గారితో డాన్స్ చేయించాలి, లేకపోతే ఆయన డాన్స్ చేస్తారు అనేది అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఆయన మేము అసలు సాంగ్ దేకలేంగా చూసాకైతే మైండ్ బ్లాక్ మాకు అందరికి. డిప్యూటీ సీఎం గారు ఒక హోదా, ఒక పరపతి, ఒక రెస్పెక్ట్ ఉంటది కాబట్టి గబ్బర్ సింగ్ లాగా ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే పిల్ల నువ్వుల జీవితం అలాగా కాకుండా కొంచెం నీట్ గా బ్లేజర్ వేసి చాలా డిగ్నిఫైడ్ గా డాన్స్ చేయించారు. ఏంటి నిహారిక గారు మీకు వినిపించింటుంది కదా నేను చెప్పకపోయినా? ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యాక ఇప్పటివరకు ఇంకా అడ్వాన్స్ ఇవ్వలేదు, ఆ విషయం మాట్లాడదాం వచ్చింది నాకు. మీ మూవీకి నేను ప్రొడ్యూస్ చేసే అంత స్తోమత నాకు ఇంకా రాలేదని నేను ఫీల్ నీ స్తోమత నాకు తెలీదా? అవుతాను. నేను ఐటీ ఉన్నా, నాకు చెప్పొచ్చు పర్లేదు. ఈ షో దగ్గరుండి హిట్ చేశా నేనే. ఎన్ని డబ్బులు వచ్చాయి ఆవిడికి? ఎవరు వచ్చినా నీ ప్రమోషన్ మాత్రం ఆపో సుధీర్. ఇది ఒక ఎమోషన్. ఆట అంటే సుధీర్, సుధీర్ అంటే ఆట, అలా ఉంది. మాకైతే లేదట్లా. గబ్బర్ సింగ్ టైంలోనే పవర్ స్టార్ గారితో పనిచేశారు అండ్ ఇప్పుడు కూడా ఉస్తాద్ అప్పుడు పనిచేస్తున్నారు. అండ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా సెట్ లోకి వచ్చిన తర్వాత? రాగానే కాస్ట్యూమ్ తీసుకెళ్తాం కదా, హీరో గారి కాస్ట్యూమ్ తీసుకెళ్లేసరికి మొత్తం సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మెటల్ డిటెక్టర్ తో మొత్తం కాస్ట్యూమ్ చెక్ చేయడం, పొద్దున్నే డాగ్స్ కూడా వచ్చి మొత్తం లొకేషన్ అంతా తిరిగి, సో ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపించాయి. బట్ ఆయనలో అసలు చేంజ్ లేదు. నిహారిక గారితోనే తర్వాత మాట్లాడుతా అన్నారు. మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆవిడ ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేస్తారు. అదే ఇక్కడైతే ఏంటంటే కమిట్ అవుతారు అన్నమాట. అదే చెప్పే కదా, తను ప్రొడ్యూసర్ అయింది, నేను డైరెక్టర్ రెడీగా ఉన్నాను. మీ సొంత అన్నతో సినిమా చేశా, మీ బాబాయ్తో సినిమా చేశా, మీ కజిన్ సాయిధరంతో సినిమా చేశా, మీ బావ బన్నీతో చేశా. ఈ ఇన్ హౌస్ కి నేను ఎందుకు డైరెక్టర్ అవ్వట్లేదు? ఎందుకు? వై? నేను మెగా హీరో అందరితో నిలబడి ఫోటో దిగినప్పుడు నువ్వు ఆ ఫోటోలో ఉండాలనుకుంటున్నావు, ఉండొద్దు అనుకుంటున్నావు. అప్పుడు మరి 110% లో మరి 50% అని అడ్వాన్స్ ఇవ్వాలి కదా. ఈ ఆటా షో హిట్ అవుతుంది, ఇందులోంచి నాకు వచ్చిన ప్రాఫిట్ అంతా నేను హరీష్ గారికి అడ్వాన్స్ లాగా ఇస్తాను. అడ్వాన్స్ అంతా సుధీర్ చేతిలో ఉందంటే ఎలాగా? ఆ డైలాగ్ అసలు ఎలా తట్టించారు మీకు? గాజ్ అంటే సైజు కాదు, సైన్యం. గ్లాస్ పగిలిన కొద్దీ ఇట్ విల్ గెట్ మోర్ షార్ప్, సో వెన్ ఇట్ బ్రేక్స్ దెన్ ఓన్లీ ద షార్ప్నెస్ విల్ కమ్ అవుట్. గాజుని ఎలక్షన్స్ బిఫోర్ గాజుని పగలగొట్టారు, సో దాని షార్ప్నెస్ చూస్తారు అన్న థాట్ లోంచి. మీరు ఎలా రాస్తారు సార్ డైలాగ్స్? అసలు మన కళ్యాణ్ గారు కూడా ఇలాగే అడిగారు, ఆరా సాంగ్ లో వచ్చిన డైలాగ్ గురించి అలా ఎలా రాస్తారు అంటే, మీరు అలా కూర్చుంటే ఇలాగే రాస్తారని చెప్పి. సార్ మీ నోటితో ఒక్కసారి డైలాగ్ ఏనా? ఫ్యామిలీ చెప్పే కన్నా ఫ్యాన్స్ చెప్తేనే బాగా ఇష్టం. నువ్వు చెప్పు. రెడీ, రోల్ కెమెరాస్, యాక్షన్. గుర్తుపెట్టుకో, గాజ్ అంటే సైజు కాదు, సైన్యం. సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ చెప్పినట్టే ఉంది. సార్ కళ్యాణ్ గారితో మాకెవ్వరికి తెలియని ఏదైనా ఒక ఆఫ్ స్క్రీన్ బెస్ట్ మెమరీ, ఆన్ సెట్స్ గానీ లేదంటే ఆఫ్ సెట్స్ గానీ ఎక్కడన్నా కలిసినప్పుడు గానీ ఏదైనా? ఒక సీన్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ వస్తే ఆయన దండం పెట్టగానే ఈయన 2 చేతులు వద్దులేండి మీరు దండం పెట్టకూడదు అని ఇలా అనాలి. సో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి ఇలా దండం పెట్టగానే ఈయన కూడా ఓంగి దండం పెట్టేశాడు. సార్ మీరు ఇంకా డిప్యూటీ సీఎం అనుకుంటున్నారు, ఇక్కడ మీరు హీరో సార్, మీరు దండం పెట్టకూడదు ఆయన ఇలా అనుకుని నవ్వుకొని అలవాటు అయిపోయింది నాకు. ఎవరైనా దండం పెట్టగానే నేను కూడా దండం పెట్టేస్తాను అలవాటు అయిపోయింది అంటే, కాదు సార్ మీరు హీరో, ఇక్కడ వేరే డైలాగ్ ఉంది మన. మొన్న అదే గుర్తు చేస్తే ఆయన నవ్వుకుంటున్నారు అనమాట. ఇది ఎక్కడ చెప్పలేదు యాక్చువల్గా, ఎక్స్క్లూజివ్ ఫర్ ఆట.
ఉస్తాద్ కి ఇప్పుడు టికెట్లు కావాలంటే మనం ఎన్ని రోజుల ముందు నుంచి థియేటర్ దగ్గర కూర్చోవాలి చెప్పండి సార్. మీ అందరూ స్పెషల్ గా సినిమా చూపించే బాధ్యత నాది. థ్యాంక్ యూ, చాలా సేపు నుంచి సినిమా గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మాతో పాటు కూర్చొని ఈ షో మీరు కూడా ఒక డాన్స్ ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్.